హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు పేదరికం అనే టాపిక్కు సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ 2లో 2017 ఎగ్జామ్లు ఇచ్చినటువంటి ప్రశ్న చూద్దాం. సో సేన్ పేదరిక సూచీలో పేదరికాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం ఏది అని అంటూ ఆదాయ అసమానత, వినియోగంలో అసమానత, క్యాలరీల అందుబాటులో అసమానత, వ్యయ అసమానత అని మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆదాయ అసమానత అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో దీన్నే మనం సేన్ ఇండెక్స్ అని పిలవడం జరుగుతుంది. మరి దీన్నే మనము పావర్టీ ఇండెక్స్ లేదా పి ఇండెక్స్ అని కూడా పిలుస్తాం. సో దీన్నే మనం సేన్స్ పావర్టీ ఇండెక్స్ SPI అని కూడా పిలవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ సేన్స్ పావర్టీ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే, మనకు గతంలో ఉన్నటువంటి తలల లెక్కింపు పద్ధతి హెడ్ కౌంట్ రేషియోలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలని సరిదిద్దటానికి ఈ సేన్ పావర్టీ ఇండెక్స్ అనే ఇండెక్స్ని తీసుకొని రావడం జరిగింది. సో మరి హెడ్ కౌంట్ రేషియో తలల లెక్కింపు పద్ధతి, దాని ఆధారంగా పేదరిక శాతాన్ని మనం అంచనా వేస్తాం. ఎలా అంచనా వేస్తామంటే, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలు బై దేశ జనాభా ఇంటూ 100 వేస్తే మనకేమొస్తుంది సార్ అంటే ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది వస్తుంది. అంటే తలల లెక్కింపు పద్ధతి ఆధారంగా ఎంతమంది దేశంలో పేదవారు ఉన్నారో ఆ శాతం మనకు చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ నార్మల్గా మనం పేదరిక గీత గీసుకునేటప్పుడు ఈ గీతకు పైన ఉన్న వారిని అబవ్ పావర్టీ లైన్ అని, కింద ఉన్న వారిని బిలో పావర్టీ అని అంటాం, అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మనం పేదరిక రేఖగా చేసుకుంటే 100 రూపాయల నుంచి పైన ఎంతమంది వచ్చినా వాళ్ళు అబవ్ పావర్టీ అంటే పేదవారు కాదని అర్థం. కానీ 99 రూపాయలు వచ్చినా, 98 రూపాయలు వచ్చినా, 96 రూపాయలు వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 5 రూపాయలు వచ్చినా, అసలు ఏం రాకపోయినా వీళ్ళంతా కూడా పేదవారే, అవునా? మరి దీన్ని ఆధారంగా చేసుకుని మనం హెడ్ కౌంట్ రేషియో ఆధారంగా, తలల లెక్కింపు పద్ధతి ఆధారంగా పేదరిక శాతం ఉంటుందో చెప్తున్నాం. కానీ ఇప్పుడు సేన్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 99 రూపాయలు వచ్చిన వారిని, 98 వచ్చిన వారిని, 96 వచ్చిన వారిని కొంచెం మనం ప్రోత్సాహకం కల్పిస్తే వీరు అబవ్ పావర్టీ లైన్కి వెళ్ళిపోతారు. మరి వీరితో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ 10 రూపాయలు, 5 రూపాయలు, కాకపోతే 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు వచ్చింది అనుకోండి ఉదాహరణకి, వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నవారే. అంటే 5 రూపాయలు పేదరికం ఉన్నవాడే, 10 రూపాయలు సంపాదించినప్పుడు పేదరికం ఉన్నవాడే కదా. కాబట్టి వీళ్ళని మనం పైకి తీసుకురావాలి. అంటే పేదవారిలో పేదవారు ఎవరైతే ఉన్నారో వారిని మనం పైకి తీసుకురావాలి. అంటే మనకు పేదరిక తీవ్రత అనేది దేశంలో ఎంత ఉందో మనం కనుక్కోవాలి. సో అలా కనుక్కున్నట్లయితే అప్పుడు మనం వారిని బయటికి తీసుకొచ్చినట్లయితే పేదరికాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చని సేన్ ఇండెక్స్ చెప్తుంది. సో మరి దీనికోసం అమర్త్య కుమార్ సేన్ గారు మరి పేదరిక తీవ్రత అనేది ఏ విధంగా ఉందో చెప్పడానికి ఒక ఫార్ములాను తీసుకొచ్చాడు. అదే మనకి S = H of I plus 1 - I ఇంటూ GP అనేటటువంటి ఫార్ములాని తీసుకుని వచ్చాడమ్మ. ఇక్కడ హెచ్ అంటే ఏంటి సార్ అంటే హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు పద్ధతి ఆధారంగా వచ్చినటువంటి డేటా, ఆఫ్ ఇక్కడ I అంటే 2 దగ్గర తీసుకున్నాడు. I అంటే ఏంటి, పావర్టీ గ్యాప్ రేషియో, పావర్టీ గ్యాప్ అనేది ఏ విధంగా ఉంది, అంతరం అనేది ఏ విధంగా ఉంది అనే అంశాలని తీసుకుంటున్నాడు. అలాగే GP అంటే గినీ కోఎఫిషియంట్. మనం గతంలో చెప్పుకున్నాం, మరి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పేదరికం అనేది ఎలా ఉంటుంది, సాపేక్ష పేదరికం ఉంటుంది. మరి మన దేశాల్లో నిరాపేక్ష పేదరికం ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో నిరాపేక్ష పేదరికం ఉంటుంది. సాపేక్ష పేదరికం కొలవడానికి మరి ఆదాయంలో ఎక్కువ ఆదాయం ఉన్నవారు, తక్కువ ఆదాయం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని బేస్ చేసుకొని అక్కడ అసమానత ఏ విధంగా ఉందో కొలుస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఈ అసమానత ఏ విధంగా ఉందో కొలవడానికి గినీ కోఎఫిషియంట్ కూడా తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకేమైంది, ఆదాయ అసమానత ఆధారంగా అంటే పేదవారు మరికొంతమంది పేదవారు వారి మధ్య
ఆదాయాల్లో అసమానత ఏ విధంగా ఉంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని పేదరిక తీవ్రతను కనుక్కోవడానికి సేన్ ఇండెక్స్ లేదా పావర్టీ ఇండెక్స్ లేదా సేన్స్ పావర్టీ ఇండెక్స్ అనే దాన్ని రూపొందించాడు. మరి దీనికి వచ్చేటటువంటి ఫార్ములా ఇది. ఏం చెప్తున్నాడు? పేదవారు ఎవరైతే ఉంటారో ఆ తీవ్రత ఆధారంగా వారిని మనం బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి ఈ సేన్ ఇండెక్స్ లేదా పావర్టీ ఇండెక్స్ లేదా సేన్స్ పావర్టీ ఇండెక్స్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ గినీ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొని రావడం మూలంగా మనకేమైంది సార్ అంటే ఆదాయ అసమానత అనేది ఇక్కడ మనం రావడం జరిగిందనే అంశాన్ని గమనించాలి. మరి ఇక్కడ వినియోగంలో అసమానతలు కావచ్చు, క్యాలరీల అందుబాటులో అసమానతలు కావచ్చు, వ్యయ అసమానతలు కావచ్చు, వీటిని కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పేదరిక గీత లేదా పేదరిక రేఖ ఏదైతే ఉంటుందో ఆ రేఖను నిర్ణయించడానికి మనం ఏం తీసుకునేవారమ్మా? గతంలో వ్యయం ఆధారంగా పేదరిక గీతను అంచనా వేయడానికి దండేకరన్ నీలకంఠ రత్ ఎవరమ్మా? దండేకరన్ నీలకంఠ రత్ చేసేటటువంటి వ్యయం ఆధారంగా మరి పేదరిక గీతను నిర్ణయించడం జరిగిన అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో పోషకాల ఆధారంగా తినేటటువంటి క్యాలరీల ఆధారంగా మరి పేదరికాన్ని నిర్ణయించడం జరిగింది. సగటున రోజుకి లేదా ఇంత మనం తీసుకున్నట్టయితే వారు పేదవారు అంటే అంత తీసుకోలేకపోతే పేదవారు, అంతకంటే ఎగువగా తీసుకుంటే పేదవారు కాదు, తక్కువగా తీసుకుంటే పేదవారని మనం నిర్ణయించడం జరిగింది. మీకు అలాగ్ కమిటీ కావచ్చు, ప్రణాళికా సంఘం కావచ్చు, సురేష్ టెండూల్కర్ కమిటీ కావచ్చు, రంగరాజన్ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు వ్యయం ఆధారంగా, వినియోగ వ్యయం ఆధారంగా, క్యాలరీల అందుబాటులో ఆధారంగా మనకి పేదరికాన్ని నిర్ణయించడం జరిగిందనే అంశాన్ని గమనించాలి. ఇక సేన్ విషయానికి వస్తే సేన్ ఏం చెప్తున్నాడంటే పేదరిక తీవ్రత ఏదైతే ఉంటుందో దాన్ని మనం లెక్కించడానికి పేదవారిని గుర్తించి మనం వారిని బయటపడేయడం కోసం మరి వారిలో ఆదాయ అసమానతలు అనేవి ఏ విధంగా ఉన్నాయనే అంశాలకు సంబంధించి S=HI+1-I/GP అనేటటువంటి ఫార్ములా ఆధారంగా మరి ఈ సేన్ ఇండెక్స్ని వివరించడం జరిగిందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కనుక కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వేగంగా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ పైన ఉన్నటువంటి బెల్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.